నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆపదలో ఆదుకుంటున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్సులు, రోగులను ఉచితంగా ఆసుపత్రులకు చేరవేసిన ప్రాణదాతలు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామన్న పోలీసులు. మాబడ మండలం పోతార గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. నిర్మల్ జిల్లాలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పోతరాజుల నృత్యాల మధ్య అమ్మవారికి బోనాలు, పల్లకి సేవ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్నవారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్బాంధవుల్లో నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనాద్కు చెందిన 57 ఏళ్ల నక్క రాములు లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటే వైద్య చికిత్స నిమిత్తం కోసం జైనాద్ నుండి వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్ కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్లు తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సేవా దృక్పథాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అన్ని అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని నిర్మల్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యాధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని ధృవపత్రాలను తనిఖీలు చేసి ఆసుపత్రిలో గల వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ర్యాంపులు, ఫైర్ సేఫ్టీ అనుమతులను పరిశీలించారు. నిబంధనలను పాటించని ఆసుపత్రులకు షోకేజ్ నోటీసులు అందజేసినట్లు వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇది తీసుకొస్తున్నారు. ఆ హాస్పిటల్స్ నుంచి మందులు పోతున్నాయి బయట. ఇప్పుడు మొన్న ఖమ్మంలో 2 ఇన్సిడెంట్స్ అంటే ప్రైమరీ కేర్లో ఓన్లీ ఎమర్జెన్సీ కేర్ కాదు, అక్కడ వాళ్ళు ఆపరేటింగ్ అన్నప్పుడు ఆర్థోపెడిక్ కూడా ఆసుపత్రుల మీద తనిఖీలు నిర్వహించబడుతున్నవి. మాకు రాష్ట్రం నుంచి తర్వాత మా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యొక్క ఆదేశాలను పాటిస్తూ మేము ఆసుపత్రులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ వైద్యులు కరెక్ట్ ఉన్నారా లేదా, అంటే బోర్డు ఒకటి ఉంది, లోపల వైద్యులు ఒకటి ఉండని, డయాగ్నోస్టిక్ సెంటర్స్కు చాలా ప్లేస్లో పర్మిషన్స్ లేవు. వాటిని మేము గుర్తించడం, రెక్టిఫై చేస్తున్నాం వాటిని కూడా. తర్వాత కొన్ని పర్మిషన్స్ రీసెంట్గా అప్లై చేయడం జరిగింది. మరి 2 రోజుల నుంచి ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కూడా మేము చేయడం జరుగుతున్నది. చాలా మటుకు మేము నోటీసులు జారీ చేసినాము. మరి వాళ్ళు జవాబు ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేటటువంటిది దాని యాక్షన్ మా డిఎంహెచ్ఓ గారు తీసుకుంటారు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సోన్ సిఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు. మామడ మండలం పోతార గ్రామంలో గురువారం పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 88 ద్విచక్ర వాహనాలు, 1 టాటా ఎస్ వాహనం, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిర్బంధ తనిఖీ పేరును కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంగా మార్చినట్టు తెలిపారు. పంట రక్షణకు విద్యుత్ తీగలు అమర్చవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాయికాడికి పోయి కరెంట్ వేయడానికి, నీళ్లు పెట్టడానికి పోయినప్పటి నుంచి మీరు మామిడాకు పోయినా, పొనుగల్కి పోయినా, నిర్మల్కి పోయినా, ఎటు పోయినా కూడా 2 వీలరే. అవునా కదా? ఇన్సూరెన్స్ లైసెన్స్ ఒక్కోసారి తీస్తే మనకు 20 ఇయర్స్ ఉంటుంది. అవునా కదా? 20 ఇయర్స్ ఉంటుంది. ఒక్కోసారి తీసేసుకుంటే 20 ఇయర్స్ ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ కూడా 1 ఇయర్ ఒక్కోసారి, 1 ఇయర్కి ఒకసారి మనము రిన్యూవల్ చేసుకుంటే అయిపోతుంది. ఇవి పెట్టేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, లైసెన్స్ పెట్టుకొని, ఇన్సూరెన్స్ పెట్టుకొని, ఆర్సీ కరెక్ట్ ఉంటే, ముగ్గురు పోకుండా, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే పోలీస్ వాళ్ళు ఎవరైనా ఫైన్ ఇస్తారా? చేయరు కదా. మీరు హెల్మెట్ లేకుండానే ఫైన్ పడుతుంది. ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలు అని నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వరరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా
ప్రతి ఏటా మహిళలకు చీరలు పంపిణీ చేస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 2.73 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమం పాల్గొనలేదు. అలాగే ఇప్పుడు దీని తర్వాత నిర్మల్ మండలంలో ఎల్లపల్లి అనంతరం జాంగాపూర్ కూడా మేము పోయి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళు మన ఆడబిడ్డలప్పుడు రెండో రజాకాల జమాన్ల మూర్ఖుల చేతుల్లో ఆడబిడ్డలు బలైనప్పుడు ఒక ఉద్యమంలాగా వాళ్ళు చేపట్టి ఆ సెల్ నుంచి విడిపోయిన తర్వాత పూలన్నీ పేర్చి పూలన్నీ ఆడపడుచున్నాక చూడండి. దళితులపై మంత్రి వ్యాఖ్యలకు ఖండిస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అహంకారంతో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, బీజేపీ మండల అధ్యక్షులు మేక ప్రేమ్ కుమార్ అన్నారు. మంత్రి మాటలు దళితులను అవమానపరిచే విధంగా ఉన్నాయని, కావున వెంటనే మంత్రి దళితులకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మొండి చేయి చూపించిందని, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని చేయకపోవడం కేసీఆర్ దళితులను అవమానపరచడమేనని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేకల అశోక్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు సుంకరి ముత్యం, ముత్కపల్లి నరేష్, రెంజర్ల పవీన్, శ్రీకాంత్, అన్వేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్కు వచ్చి గ్రామంలో బీజేపీ వాళ్ళు ఉంటే ముందే పోలీసులు ఇంటింటా తిరిగి బీజేపీ వాళ్ళను అరెస్ట్ చేయడం, డబుల్ బెడ్రూమ్లో అనేక అక్రమాలు జరిగినాయి. అక్రమాల్ని ముందే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం, అలాగే ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయినాం. తర్వాత ఐక్యరెడ్డి డబుల్ బెడ్రూమ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్దామని అక్కడ నిలదీసి అడుగుదామని వెళ్తూ ఉంటే పోలీసుతో ముందస్తు అరెస్ట్ చేయడం ఇది చాలా శోచనీయమైన అంశం. కాబట్టి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్న నర్సాపూర్లో మాట్లాడుతూ మా ఇష్టం ఉన్న వాళ్ళకే దళిత బంధిస్తాం, మా ఇష్టం ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించి మహిళలని చూడకుండా బయటకు పంపేయండి, గెట్టేయండి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది అహంకార పూరితమైనటువంటి ప్రవర్తన, అంటే అధికార మదంతోని ఈ విధంగా. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలంలోని కనకాపూర్ గ్రామంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజులు చేపట్టిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గ్రామస్తులంతా వేకువజామున నిద్రలేచి ఉపవాస దీక్షతో బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. గత 20 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో బోనాల పండుగను హైదరాబాద్ తరహాలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. దుర్గామాతను 20 సంవత్సరాలుగా ఉంటున్నాము. ప్రతిరోజు ఉదయం లేచి మేము పూజలు ఘనంగా జరుపుకుంటాము. అమ్మవారు రోజొక్క అవతారంలో మాకు అవతారం ఇస్తుంది. మేము ప్రతిరోజు పూజలు చాలా చక్కగా చేస్తాము. మాకు 20 సంవత్సరాలుగా ఈ బోనాలు వేసే ఆనవాయితీ ఉంది. కొత్తకుండా తీసుకొని వచ్చి బోనం వండి అమ్మవారికి సమర్పిస్తాము. మా లక్ష్మణచంద మండల్ కనకాపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మన గ్రామస్తుల సహకారంతో, బీడీసీ సహకారంతో మరియు గ్రామ పంచాయతీ సహకారంతో ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా నిరాఘాటంగా చాలా ఉధృతంగా అన్ని ఆచార సాంప్రదాయాలతో చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. రోజువారీగా బులెటిన్లో షార్ట్ బ్రేక్.
దుర్గామాత అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని మీద 9 రోజులు యుద్ధం చేసి గెలిచిండ్రు కాబట్టి మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుంటాం. దసరా రోజు జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఏంటంటే, పాండవులు వనవాసం పూర్తి చేసుకునే దశల జమ్మి చెట్టు నుండి ఆయుధాలు వాళ్ళ ఆయుధాలు తీసి కౌరవుల మీద ఉత్తర గోగ్రహణం అంటారు దాన్ని, ఉత్తర గోగ్రహణం. అందుకనే మనము పాండవులు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు మీద నుంచి తీసిన రోజు కాబట్టి మనం జమ్మి ఆకుల్ని పూజిస్తాము దసరా రోజు. శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద గెలిచిన రోజు కాబట్టి దసరా రోజు మనం రావణాసురుడి వధ చేస్తాం. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కలగలిసి మన ఆదిలాబాద్ ప్రాంతంలోనే ఇంత మంచి ప్రజలందరూ కూడా భక్తి ప్రవృత్తులతో దసరాను, బతుకమ్మను, బొడ్డెమ్మను పూజిస్తారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ దసరా సందర్భంగా నేను దేవుని ప్రార్థించేది, అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే, అమ్మ మా ప్రజలందరూ అమాయకులు, వాళ్ళందరికీ మంచి జీవితాన్ని సుఖ సంతోషాలు ప్రసాదించు మా ప్రాంతానికి అని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నా. ఈ భక్తి చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి చిన్న వయసులో చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి ఈ రోజులలో భక్తి, ఆధ్యాత్మికత, పూజలు, పునస్కారాలు అనేటివి మన లోపల ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి ఆ అమ్మవారు మన యువతలో ఉన్నటువంటి చెడు పెడదారులు, చెడు వ్యసనాలు దూరం చేయాలని మనం అందరం ప్రార్థిద్దామా? జై మాతాజీ. మేడం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు. మేడం నమస్తే. బతుకమ్మ పండుగలు ఎలా జరుపుకుంటున్నారు? తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ మొత్తం పండగ అంతా కూడా ప్రతినిత్యం ఇవాళ ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ఆనందంగా చిన్న పెద్ద అందరు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఇదే విధంగా నిలుపుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మన అందరి ఇళ్లలో కూడా సంతోషం నిండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్తసాయి బాబా ఆలయం సాయి నామస్మరణతో మారుమోగింది. గురువారం ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరించారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నిర్మల్ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గమాత ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భక్తులు పాదయాత్రగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటచారి, అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, నవయుగమూర్తి తదితరులు పాల్గొన్నారు. రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఆశిస్తున్నారు కోరుతున్నారు.
నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లకి సేవలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ప్రతిష్ఠించి బాజా భజంత్రీల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దుర్గామాతను దర్శించుకున్నారు. పిల్లా పాపలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు, భవానీ మాలధారణ స్వాములు, మహిళలు, బీడీసీ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో దీక్షలు తీసుకుని పూజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణంలోని మహారాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాశీ పుణ్యక్షేత్రం నుండి పంచలోహ దుర్గామాత విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. మహిళలు దీక్షమాలలు వేసుకుని ప్రత్యేక దుస్తులు ధరించి పూజలు నిర్వహిస్తున్నారు. మహిళా పూజారి ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా పూజలు నిర్వహిస్తుందని కాలనీవాసులు శేఖర్రావు దంపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. లోకజనన్యై నమః. ఓం సర్వదేవాదేవతాయై నమః. యోపత్మయే శ్రియం చంద్రాం ప్రభాసాయ చ సాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టామదారాం తాం మహారాజ్ గణేష్ మండల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆశ్వేజ మాస దుర్గా నవరాత్రి సందర్భంగా దుర్గా అమ్మవారిని ప్రతిష్ఠించి, అయితే మేము గత 10 సంవత్సరాలకు ఇలా నవరాత్రులు చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాశీ నుండి పంచలోహ విగ్రహమైన దుర్గామాతను తీసుకొచ్చి ఈ ఆశ్వేజ మాస నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి నవగ్రహ పూజ, అంకురారోపణం, గణపతి పూజ, పుణ్యాహవచనం అన్ని కార్యక్రమాలు చేసి ప్రతిరోజు ఈ అమ్మవారికి అభిషేకాలు మరియు అర్హులైన వారిని దళిత బంధు పథకానికి ఎంపిక చేయాలని కోరుతూ లక్ష్మణచంద మండలం చింతల్చంద గ్రామానికి చెందిన దళితులు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సర్పంచ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త ఎంపీటీసీ ఇష్టారీతిన దళిత బంధు పథకానికి తమ కుటుంబ సభ్యులను ఎంపిక చేశారని ఆరోపించారు. గ్రామంలో 150 మంది దళిత కుటుంబాలున్నాయని, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారిని పథకానికి ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దళిత బంధు పేరట దళితులకు ఇవ్వకుండా అర్హులైన వారికి సర్వే చేయకుండా ఇవ్వకపోవడం సరైనది కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం, వాళ్ళ లీడర్లకే ఇవ్వడం సరే, ఇది ఎక్కడికే న్యాయమైన సమస్య కాదు. కాబట్టి దళితుల అర్హులందరికీ సర్వే చేసి ఇవ్వాలని, పేదవారికి ఇవ్వాలని డిమాండు. ఈ పైసా పార్టీ పండుగ కాదు కాబట్టి ప్రజల పైసలు ప్రజలకు, దళితులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. దళిత బంధు మరి మాకు అందరికి ఇవ్వాలి కదా, మంచి 10-5 ఇచ్చేయాలి అని ఇద్దరు చూసుకుంటున్నారు. వాళ్ళే లీడర్ రైలు వాళ్ళే పంచుకుంటున్నారు. మరి వీళ్ళందరూ ఏం కావాలి, దళితులకు ఇవ్వాలి కదా. దళిత బంధు అన్నప్పుడు అందరికి ఇవ్వాలి, ఇద్దరికి ఎందుకు ఇస్తారు? అందరికి ఇస్తేనే అది కరెక్ట్ సెటం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఎందుకు జరుపుకుంటామో తెలుసా? 9 రోజులు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? దుర్గామాత అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని మీద 9 రోజులు యుద్ధం చేసి గెలిచిండ్రు కాబట్టే మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుంటాం. దసరా రోజు జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఏంటంటే, పాండవులు వనవాసం పూర్తి చేసుకునే దశలా జమ్మి చెట్టు నుండి వాళ్ళ ఆయుధాలు తీసి కౌరవుల మీద ఉత్తర గోగ్రహణం అంటారు దాన్ని, ఉత్తర గోగ్రహణం.
అందుకనే మనము పాండవులు వాళ్ళ ఆయుధాల్ని జమ్మి చెట్టు మీద నుంచి తీసిన రోజు కాబట్టి మనం జమ్మి ఆకుల్ని పూజిస్తాము దసరా రోజు. శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద గెలిచిన రోజు కాబట్టి దసరా రోజు మనం రావణాసురుడి వధ చేస్తాం. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కలగలిసి మన ఆదిలాబాద్ ప్రాంతంలోనే ఇంత మంచి ప్రజలందరూ కూడా భక్తి ప్రవృత్తులతో దసరాను, బతుకమ్మను, బొడ్డెమ్మను పూజిస్తారు కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ దసరా సందర్భంగా నేను దేవుని ప్రార్థించేది, అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే, అమ్మ మా ప్రజలందరూ అమాయకులు, వాళ్ళందరికీ మంచి జీవితాన్ని సుఖ సంతోషాలు ప్రసాదించు మా ప్రాంతానికి అని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా వేడుకున్నా. ఈ భక్తి చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి ఈ రోజులలో భక్తి, ఆధ్యాత్మికత, పూజలు, పునస్కారాలు అనేటివి మన లోపల ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి ఆ అమ్మవారు మన యువతలో ఉన్నటువంటి చెడు పెడదారులు, చెడు వ్యసనాలు దూరం చేయాలని మనం అందరం ప్రార్థిద్దామా? జై మాతాజీ. మేడం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గారు. మేడం నమస్తే. బతుకమ్మ పండుగలు ఎలా జరుపుకుంటున్నారు? తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ మొత్తం పండగ అంతా కూడా ప్రతినిత్యం ఇవాళ ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ఆనందంగా చిన్న పెద్ద అందరు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఇదే విధంగా నిలుపుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మన అందరి ఇళ్లలో కూడా సంతోషం నిండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్. ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామాన్ని దళిత బంధు పథకానికి ఎంపిక చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టారు. ఏడాది క్రితం సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించిన దళిత బంధు పథకానికి గ్రామాన్ని ఎంపిక చేయకపోవడం అన్యాయమని జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో అనేక సమస్యలున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి గ్రామ సమస్యను పరిష్కరించాలని కోరారు. అంటే ఉన్న విషయాలు ఒక్క విషయం మనకి దళిత బంధు, ఇక మనకి ఇంకా సమస్యలు మన జెండా ఉన్నది, మన పోరాటం ఉన్నది. అర్థమైందా? మనం ఏ రోజుకైనా పోరాటం చేసి సాధించుకుంటాం. దాని కొరకు మీరు ఏమి ఇవన్నీ ఇచ్చినాం. కలెక్టర్ విన్నాడు. ఆయనకు ఖానాపూర్ మండలంలో గోసంపల్లి అనేది గోసంపల్లికి ఇంత మట్టుకు దళిత బంధువు రాలేదు. ఈసారి 1500 నియోజకవర్గం కేటాయించిండు. ఖచ్చితంగా గోసంపల్లికి మాకు దళిత బంధు ఇవ్వాలి అని చెప్పినాం. అదే ఆమె మనకు సరే దాని కొరకు నేను ఇట్లనే చేపిస్తా అని చెప్పింది. బోధ్ మండలం పిప్పల్దరి గ్రామ పంచాయతీలో ఆడపడుచులకు ఎంపీపీ తులా శ్రీనివాస్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సర్పంచ్ శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం మండల పరిషత్ నిధులతో పూర్తయిన ప్రాథమిక పాఠశాల అదనపు భవనాలను పరిశీలించారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, పిఎస్సిఎస్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి పండుగకు ఏదో ఒక కార్యక్రమం మహిళలకు ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా ఉండాలని భరోసా ఇవ్వాలని, వారికి తోచిన విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకు బతుకమ్మ పండుగ మన తెలంగాణలో పెద్దది కాబట్టి దానికి ప్రతి సంవత్సరము మనం కేసీఆర్ గారి బిడ్డే కవితమ్మ గారు కూడా వారు మహిళా పక్షపాతిగా కేసీఆర్ గారితో మాట్లాడి కొట్లాడి నా ఆడపడుచులందరికీ కూడా పండుగకు సంతోషంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు గౌరమ్మను పూజించడంతో పాటు రకరకాల నైవేద్యాలు సమర్పించి బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ, తిరుపతి రెడ్డి, లింగంపల్లి సుజాత, దోమకొండ సుజాత, శారద, టి ఉదయ్ రెడ్డి, నరేష్, రాథోడ్ శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, ఆడే కృష్ణవేణి, సిహెచ్ రుక్మిణి విద్యార్థులు అమావాస్య రోజు నుంచి స్టార్ట్ అయి ఆ తర్వాత దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు ఒక్కొక్క రోజుగా బతుకమ్మను ఒక్కొక్క తీరుతో మనం పూజించుకుంటాం. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మని, రెండవ రోజు అటుకుల బతుకమ్మని, మూడవ రోజు ముద్దపప్పు సారని, నాలుగవ రోజు నానబియ్యమని, ఐదవ రోజు వేపకాయల గున్నని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మని, 7వ రోజు వేపకాయలని, 8వ రోజు వెన్నముద్ద. గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంపు అంశంపై సీఎం మాట తప్పడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని లంబాడీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సెప్టెంబర్ 17న ఆదివాసీ గిరిజన భవన ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. వారం రోజులు గడిచినా దీనికి సంబంధించిన జీవో విడుదల చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ సంఘ నాయకులు రాథోడ్ గణేష్ యాదవ్, కపిల్, రవీందర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు మొత్తము వెంటనే జీవోలు వచ్చేస్తుండేవి. ఇప్పుడు తెలంగాణలో విభిన్నమైన పరిపాలన చేయొద్దు, రాజ్యాంగబద్ధ పాలన చేయాలి, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి, ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా జీవోలు రావాలి, దాని ద్వారా ప్రజలు గిరిజనులు లబ్ధి పొందాలి, లబ్ధి పొందే విధంగా 10% రిజర్వేషన్ జీవోను వెంటనే కేసీఆర్ ప్రభుత్వము కాలయాపన చేయకుండా వెంటనే జీవో వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే వాతావరణానికి విఘాతం కలగక ముందే పాలకులు వెంటనే జీవో ముఖ్యమంత్రి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా లంబాడి సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న గిరిజన రిజర్వేషన్ పెంపుదల జీవో విడుదల కాకపోవడం కొంతవరకు మనకు నిరాశకు గురి చేస్తున్నది. మరి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మొన్న 17న హైదరాబాద్లో నిర్వహించిన మహాసభలో మరి మాట ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్కు సంబంధించిన 10% రిజర్వేషన్ పెంచుతూ జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. మరి వారం రోజులు దాటిపోతున్నది. మరి ఎంతో ఆశగా ఆ రోజు గిరిజన సంఘాలు కానీ లంబాడి సంఘాలు కానీ ఆ రోజు పాలాభిషేకాలు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.